బెట్ క్రికెట్ అన్న అమౌంట్ క్రికెట్ బెట్టింగ్. ఎవరు నువ్వేనా? ఆ ఆ, ఆ. నీకు రాత్రి ఎంత ఇష్యూ ఏం తెలుసా? నువ్వేం సరదాగా నవ్వుతాను. ఏమైంది? నాకు ఫోన్ చేశాను నైట్ మళ్ళీ. నేను బెట్టు పెట్టావా? ఆల్టర్నేట్ నెంబర్ అడిగింటే రామ్ గాంధీ ఇచ్చిన వాళ్ళు గెలిచినప్పుడు లేని. నా వాస్తవంగా చెప్పాలంటే 250 అబోవ్ కొట్టరని నేను పెట్టేసిన అన్న 2000. 220 కొట్టినారు ఆ, నిజంగా మామూలు బ్యాటింగ్ కాదు. వాళ్ళు కొడతారని వాడేసినాడు. ఆడ చూస్తే మెల్లిగా 10 ఓవర్ల వరకు బాగానే ఉండే. లాస్ట్ 5 ఓవర్లు అన్ని 6లు 4లు. ఒక ఓవర్లో అయితే ఏకంగా 30 వచ్చేసింది. అరే లాస్ట్ 2 బాల్ 2 సిక్స్ కొట్టిండు తెలుసు వాడు. నాకేం 290 తెలుసు, నేను 4-5 రోజుల నుంచి పోతా అన్నా కదా. ఏ నా కొడుకు 250కి అబోవ్ కొట్టలేదులే, అంత ఏం లేదు వీళ్ళకి. ఇంకోటి ఏంటంటే చూసిన మ్యాచ్లే కాకినాడ, వీళ్ళు ఇంకోటి ఏంది ఇది విజయవాడ. విజయవాడ. ఏడ విజయవాడ కొడతాలే బాగా నీకు ఆడినారు. నమ్మని నా దరిద్రం అది, ఇంకేం చెప్తాం. విజయవాడ కుమ్మేసినారు రా మామూలుగా అన్నాడు. సరే ఇప్పుడు ఏమైంది చెప్పు, మ్యాటర్ చెప్పు. ఏలే ఫస్ట్ ఇన్నింగ్స్ అయిపోతేనే భయ ఇట్లా బయట తినేసి వస్తాను అది అని చెప్పి దేనికొని వచ్చిన రాత్రి. మళ్ళీ పోలా. ఈ అమ్మాయి ఏం ఫీల్ ఉండదు మామయ్య. ఎవడో వాడి పేరు హుస్సేన్ అంట. కొంచెం ఏమో లోకలోడే. రాత్రి నాకు ఫోన్ చేస్తాడని నేను బ్లాక్ లో పెట్టింటే నాకు తెలియక రామ్ గారికి ఫోన్ చేసేసినాడు. వాడికి తెలియదు కదా, వాడిచ్చి మాట్లాడా. ఇట్లా చెప్పినాడంట, ఇట్లా మీ ఓడు మన బాబు తెలుసా నీకు అది అని మాట్లాడు. వాడు ఏం మాట్లాడినాడు వాడికే తెలుసు. బెట్టింగ్ ఎంత పెట్టావు? 2000 అన్నా. 2000కి వాడు అంత చేస్తాడా? 2000 బెట్టింగ్ పెట్టావు, అప్పుడు ఏమైంది? ఓడిపోయినావు. ఓడిపోయినా అన్న, దెంకొని వచ్చిన. వాడు ఇప్పుడు చేయలే, అంత పట్టించుకోలే అనుకుంటే వాడు ఏకంగా రామ్ గారికి ఫోన్ చేశాడు. ఫోన్ చేసి ఏమంటాడంట? వాడే చెప్తాడు. చెప్పు, ఏదో ఏదో ఒక్కటి చెప్పు. నాకు ఫోన్ చేస్తే మాట్లాడదు మనబాబు అంటే, మనబాబు కాదు రాము, ఎవరు కావాలి మీకు, ఎవరు మీరు అన్నా. ఇట్లా మీ మీ బెస్ట్ ఫ్రెండ్ బెస్ట్ పెట్టినాడు అన్నాడు. సరే ఇప్పుడు నేనేం చేయాలా అన్నా. డబ్బులు వేయండి 2000 అంటే. నేను ఎందుకు వేస్తాను, వాడు పెట్టిన వాడు ఏదో గట్టిగా మాట్లాడని చెప్పి, అది కాదు బ్రో అప్పుడు, అది 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 కాదు గట్టిగా అని మాట వస్తుంది కానీ ఆగిపోతుంది. బ్రో అది కాదు బ్రో, ఇప్పుడు మీ ఫ్రెండ్ పెట్టినారు బ్రో, మీరు డబ్బులు ఏంది బ్రో అంటే, నేను ఎందుకు అసలు అసలు ఎవరు నేను అన్నాడు, ఎవరు నువ్వు అంటున్నా. మీ ఫ్రెండ్ పోయి చెప్పు బ్రో పెట్టినాడు బ్రో, ఇట్లా మ్యాచ్ ఓడిపోయినాడు అంటే. నేనేం చేయాలా, అసలు మీరెవరు నాకేం చెప్తున్నారు, అసలు నేను ఎవరు మీకు తెలుసా? నెంబర్ ఇచ్చానంటే నీకు తెలుసా, పెట్టి నేను ఉన్నానా, లేను కదా, నన్ను ఎందుకు అడుగుతున్నావు నువ్వు, అసలు నువ్వు ఎవరు నన్ను డబ్బులు అడగడానికి అన్నా. నువ్వు ఎవనువో నాకు తెలియదు, ఎవడువో అమౌంట్ క్రియేట్ చేయమన్నది, ఆ పరిణామాలు వేరేగా ఉంటాయంటే, సర్లే అట్నే చూసుకుందాంలే అని చెప్పాను. అంతే మాట్లాడాల నేను చూసుకున్నా అంటే సర్లే అట్టే గమనించాను. అంటే ఇప్పుడు ఏది వస్తాడు హాస్పిటల్కి వస్తాడంటే నేను చేసిన తప్పు ఏంటంటే మీ ఉండే అడ్రస్ చెప్తాను. ఎవరు ఐటీ పెడతారు కానీ ఎవడెవడో తెలియని ఎవడితో నువ్వు ఎడబెట్టావు. 290 ఎవరు కొట్టలేదు. ధైర్యంతో పెట్టింది వాడు. కొట్ల 220 అనుకుంటున్నా తెలుసు. తిన్నా ఐపీఎల్ 220 కొట్టలేదు ఇంతవరకు కొట్టినారులేరా. కొట్టినారా? లాస్ట్ ఇప్పుడు ఈ సీజన్ లో కొట్టలే అంతే. ఐపీఎల్ లో కాటగమ్మ కొడుకులు 300 కొట్టినారు. ఒకరేం కొట్టినారు, ఒకసారి కొట్టినారులే. అదే వాడు రేపు అదే అడ్రస్ తెలుసు, మీరు రేపటికల్లా అమౌంట్ అడ్జస్ట్ చేయండి, లేదంటే లేదా మీ ఇంటికి వస్తాం. ఫస్ట్ అన్న మా ఇంటికి మీది ఎవరు అన్నాడు, మాది రాజంపేట. సరే అడ్రస్ లొకేషన్ చేయండి వస్తా అంటే, వచ్చి చేస్తావు అని అంటే అమౌంట్ పే చేయాలి బ్రో. సరే నేనేం చేయాలా, ఎవరు నువ్వు అంటే అట్నే నేను సార్కులు ఎవరు నువ్వు అంటున్నా కాబట్టి వాడికి అంతే. సర్లే బ్రో, మీ ఫ్రెండ్ ఫోన్ చెప్పండి బ్రో, నా ఫోన్ బ్లాక్ లో పెట్టాడు, ఒక మాట చెప్పండి బ్రో, పరిణామం మళ్ళీ వేరేగా ఉంటాయన్నాడా. ఇంకా ఏం పరిణామాలు బ్రో, ఎందుకుంటాయి అంటే, ఇలా బ్రో బెట్టింగ్ పెట్టినా నీ గమ్మునుంటా, బెట్టింగ్ పిల్లలు గమ్మునుంటా కదా అంటే, ఎవరు ఆ పిల్లలు అంటే, ఇక్కడ
వేరే అబ్బాయితో పెట్టి పెట్టాను బ్రో, నేనే జస్ట్ మీడియేటర్ మధ్యలో ఉన్నాను అన్నాడు. సరే ఇప్పుడు ఏం చేస్తారంట? ఏం చేసేది ఏ తెలియదన్నా, రూమ్ కాడికి వస్తారేమో అని డౌట్. ఏమంటే తెలిసిందేనా? 2 రోజులు కనపరాకుండా ఉంటే వాళ్ళే మర్చిపోతారులే అని చెప్పి నేను అనుకోకుండా, లేదంటే 500 1000 రూపాయలు మాట్లాడి అడ్జస్ట్ చేద్దామని. ఒకవేళ నాకు ఫోన్ చేస్తే నేను అదే చెప్తా, ఒక 500 వేస్తా బ్రో నా దగ్గర, వాడిని నేను ఫోన్ చేసి ఏదో భయపడినాడు తెలిసి వెలిగి పెట్టినాడు అని చెప్దాం అనుకున్నా. ఒకవేళ నాకు ఫోన్ చేస్తే ఇంకా అర్థం కదా, ఒకవేళ పదే ఫోన్ చేసి ఏమన్నా అది ఇది అంటే వాడు తెలిసి వెలిగి ప్రసాద్ పెట్టినాడు. లేకపోతే నువ్వేమన్నా డీల్ చేయగలుగుతావా? ఏ ప్రసాదనా 7 నెలలు ఏం దిగలేకపోతానా అంటే ఆయనే చెప్తారు రా. కొట్టించుకుని నవ్వుతావేంట్రా? బెట్టింగ్ మంది బెటర్ నిన్ను దిగుతారు కాదన్నా. ఇప్పుడు సరే అన్న, బెట్టింగ్ చేసిన దానికి ఏదో సొల్యూషన్ పడు, నువ్వు మాట్లాడతావేమో అని. సొల్యూషన్ ఇదే ఇట్లా ఒక 500 1000 రూపాయల వరకు ఇస్తాము. నేను సేమ్ పోయి అదే చెప్తాను, నేను సేమ్ ఫోన్ చేస్తే వాడు చేయలేదంటేనే భయం వేస్తుంది రా, వాడు ఏం చేయగలుగుతాడు? ఏం చేస్తారా ఇప్పుడు మనం లోకలే, వాళ్ళు అక్కడ ఏం చేస్తారు? మనం లోకలే కానీ మనకి సర్కిల్ లేదు. వాడు చూస్తే వాడు ఎట్టో ఉన్నాడు ఆయన. తొందరపడి పెట్టి దిగినా వాళ్ళు కొట్టలేరులే, కొడతారులే వాళ్ళు అని చెప్పేసి. మనం వాడు కొట్టినట్టు పేరు అశ్విన్ అబ్బారా ఎవరోడు? అశ్విన్ నెల్లూరు పిల్లడు. మీ నెల్లూరు దెంగాల వాడి వల్ల ఇప్పుడు ఇవన్నీ కాదు. మనం ఏంటంటే ఇప్పుడు అయిపోయింది, పెట్టేసినావు, అయిపోయింది. వాళ్ళు కొడితే ఇంగారు, కొడిపోయినావు. ఫస్ట్ నువ్వు డబ్బులు ఇస్తే డబ్బులు ఇయ్యారా, డబ్బులు ఇకపోతే వాడు ఏదైనా డీలింగ్ మాట్లాడుకోవాలా. ఇదిరా భయా నేను ఊరికే పెట్టాను. అరే మనం ఇంకట నీకు ఫోన్ చేసి నాకు చేస్తాడు, నా చేసి నువ్వు చూసుకుంటారు. అదే 1000 రూపాయల వరకు ఇవ్వగలుగుతామని చెప్పి అంతే. సరే సరే చేస్తాలే మనం, చేస్తాలే మనం.